టాబ్లెట్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్ ఎప్పుడైనా డోస్ ఎక్కువ అవుతుందంటే తుంపుతారు, బ్రేక్ చేస్తారన్నమాట. టాబ్లెట్ మీద ఒకవేళ ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్ బ్రేక్ చేయడం కోసమే. సో లైన్ ఉండే టాబ్లెట్స్ ని మనం బ్రేక్ చేసి వాడొచ్చు, కానీ లైన్ లేని టాబ్లెట్స్ మామూలుగా బ్రేక్ చేయకూడదు. ఎందుకు అంటే టాబ్లెట్ చుట్టూ ఉండే కవరింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ కవరింగ్ అనేది ఎంతసేపట్లో ఈ టాబ్లెట్ కరగాలి, మెడిసిన్ బాడీలోకి ఎంత స్లోగా రిలీజ్ అవ్వాలి, ఏ పార్ట్ ఆఫ్ ద స్టమక్ లో ఈ మెడిసిన్ రిలీజ్ అవ్వాలి అనేదంతా కూడా కవరింగ్ బట్టి ఉంటుంది. సో చాలా టాబ్లెట్స్ బ్రేక్ చేయడం అనేది అంత మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది చెప్తుంటారు బీపీ టాబ్లెట్ మాకు పెద్ద అవసరం పడట్లేదు, డోస్ ఎక్కువ అవుతుంది, రోజు మార్చి రోజు వేసుకుంటున్నాము ఇట్లా అని. సో రోజు మార్చి రోజు అనేది డాక్టర్ చెప్తేనే మనం రోజు మార్చి రోజు వేసుకోవాలి. చాలా టాబ్లెట్స్ ఎట్లా తయారై ఉంటాయంటే అవి 24 hours లో బాడీలో నుంచి వెళ్ళిపోతాయి. 24 hours తర్వాత వాటి ఎఫెక్ట్ బాడీ మీద ఉండదు, 2 రోజులు పనిచేయవు. సో అప్పుడు ఏమవుద్ది, ఒక రోజు టాబ్లెట్ వేసినట్టు ఒక రోజు లేనట్టు, ఒక రోజు వేసినట్టు ఒక రోజు వేయనట్టు. సో అది కూడా కరెక్ట్ కాదు. సో డాక్టర్ రోజు మార్చి రోజు వేయొచ్చు అంటే ఓకే, కానీ లేకపోతే మాత్రం డోసు తగ్గించాలి అనుకుంటే రోజు వాడే టాబ్లెట్ డోస్ తగ్గించాలి, కానీ రోజు మార్చి రోజు నాకు ఎక్కువ అనిపించినప్పుడు నేను వేసుకుంటున్నాను అట్లా షుగరు, బీపీ, దాంతోపాటు చాలాసార్లు ఫిట్స్, మూర్ఛ వ్యాధి టాబ్లెట్స్ ఇట్లా చేస్తూ ఉంటారు మార్చుకోవడం. ఇట్లా టాబ్లెట్స్ అనేది మార్చుకోవడం.